సో రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి హరీష్ రావు చెప్పిన దాని ప్రకారం రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవేళ హరీష్ రావు సిద్దిపేటలో రాజీనామా చేసినట్లయితే ఆయనకి ధీటుగా ఎవరైనా నిలబడే వాళ్ళు ఉన్నారా? హరీష్ రావుని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనుకుంటున్నారా? అంటే హరీష్ రావు గారు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మామగారు అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు అఘాయిత్యాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు అతి సామాన్య కార్యకర్తలు కనుక మేము సిద్దిపేటలో నిలబెడితే ఆయన జీవితంలో గెలవడం అనేది కాదు, రాజకీయాలకు చాలా దూరంగా పారిపోతాడు, అంత ఘోరంగా ఓడిపోతాడు ఆయన. ఓకే, ఎందుకని? అంటే గతంలో చేసిన పనులు అలాంటి పొరపాట్లు ఉన్నాయి. మరి వచ్చిన మెజారిటీ దాన్నే ఇప్పుడు ఆ మెజారిటీ రావడానికి గల కారణాలు ఏంటో అందరికీ తెలిసిందే. అక్కడ ఓటింగ్ సరళి జరగనిచ్చే పరిస్థితి కాదు, రాజరిక వ్యవస్థ నడిచింది. వాస్తవంగా సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బీసీ వ్యక్తి నిలబడితే అతన్ని ఎన్ని రకాల అష్టదిగ్బంధనం చేయాలని అన్ని రకాలు చేసి వాళ్ళు వన్ వేగా ఓటింగ్ జరిపించారు తప్ప వాళ్ళకి 100% వాళ్ళకి వచ్చినటువంటి మెజారిటీ అది కరెక్ట్ కాదు. అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఓకే, రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారండి, రాహుల్ మాట్లాడండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి, మీ ప్రశ్న. ఇప్పుడు మీరు ఏదైతే ఆల్మోస్ట్ ఇన్ని లక్షల కోట్లలో మీరు రుణమాఫీ చేస్తున్నారు, దీని వల్ల ఫార్మర్స్ కి డైరెక్ట్ గా వచ్చే బెనిఫిట్ ఏంటి సార్? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు వాళ్ళకి ఎవరికైతే పూర్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి 0 ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వండి. అండ్ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇట్లాగా, ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ సార్. అట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం అది వేస్ట్ అండి. అది ఉన్న అన్డిజర్వింగ్ పీపుల్ కూడా వెళ్తున్నది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేయండి అండ్ ఫార్మర్స్ కి ఓపెన్ మార్కెట్స్ క్రియేట్ చేయండి. ప్రాపర్ సబ్సిడైజ్డ్ ఫీడ్స్ అవ్వచ్చు, ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, ఓపెన్ మార్కెట్ లో ప్రాపర్ గా ఇవ్వండి. సో మీరు అక్కడ 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు దాని మీద 10 రూపీస్ సంపాదించుకునే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంతకు ముందు పార్టీ పంచి పెట్టారని మీరు వాళ్ళు 1 రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చామని, మీరు 2 ఇస్తే ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళు 4 ఇస్తామని, ఇది వల్ల ఎవరికి మంచి జరగదు సార్. కంట్రీ కరెక్ట్ కాదు ఇది. ఏ డెవలప్ కంట్రీలో కూడా ఇట్లా ఉండదు సార్. రైట్, మీరు చెప్పింది 100% కరెక్ట్, దాంట్లో ఏమాత్రం పొరపాటు లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఈ మాఫీల యొక్క ధోరణి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దానికి కారణాలు ఏంటంటే గతంలో ఎలక్షన్లో ఇచ్చినటువంటి మన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం. ఈ 42 లక్షల మంది పైచీలకు లోన్స్ మాఫీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా మీరు చెప్పినటువంటి ఆలోచనను 100% చేయాల్సినటువంటి అవసరం ఉంది.